పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు ప్రకాష్ రాజ్. రోజుకో సిద్ధాంతం మార్చడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అలవాటైపోయిందని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. సరిగ్గా ఏడాది క్రితం వరకు తన తండ్రి దేవుణ్ణి నమ్మలేదని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మార్చి తన తండ్రి రాముడి బోధనలతో తనను పెంచాడని చెప్తున్నాడు. తాను మారుతూ తనతో పాటే అందరూ మారాలి అనుకోవడం సరికాదని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ కి ఓ సిద్ధాంతం అంటూ లేదని, నోటికొచ్చినట్టు మాట్లాడడం, రోజుకో సిద్ధాంతం మార్చడం ఆయనకు అలవాటేనని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను సనాతన ధర్మానికి, హిందూయిజానికి వ్యతిరేకిని కాను, కానీ సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం రాజకీయ అవసరాల కోసమే మతాన్ని వాడుకుంటున్నాడని వెల్లడించారు. తిరుపతి లడ్డు కల్తీ అయిందన్న వారు అధికారం చేతిలో ఉంచుకుని నిందితులను పట్టుకోకుండా ఎందుకు ప్రకటనలకే పరిమితమయ్యారు? లడ్డూలో కల్తీ నెయ్యి కలిపినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. లడ్డూ అంశాన్ని రాజకీయం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవడం మంచిదని, ఇది సున్నితమైన అంశమని వివరించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే టీటీడీ బోర్డు మెంబర్ల నియామకం వెనుక ఉన్న అవినీతి గురించి వివరించాలని, ఎందుకు పేద భక్తుల దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చోవాలి, వీఐపీ దర్శనాలు ఎందుకు, తొక్కిసలాటకు కారణాలేమిటో గుర్తించాలన్నారు. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలన్నారు. ఆవేశంగా ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారంటే ఆ మాటల వెనుక ఏదో అజెండా ఉందని అర్థమవుతుందన్నారు. మీ రాజకీయ అవసరాల కోసం ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయవద్దని ఆయన వివరించారు. నాది ఆగ్రహం, ఆక్రోశం కాదు, ప్రజల నమ్మకాలతో చెలగాటమాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.